అది ఇయ్యాలి కదా, అది బాబు. అది ఆడుకుంటున్నారు. ఆడుకొని ఆడుకొని ముండా కొడుకులు బాత్రూమ్ లో సబ్బులు కూడా ఎత్తుపోయారు నాయన వాళ్ళు. సరిగని చెప్పండి. గదులు అలంకరణ మరి చేపించావే. అవును బాబు. రామాల స్వామి. అవునండి. నటరాజ స్వామి. అవునండి. నాగేంద్ర స్వామి. అవునండి. అబ్బో మహాత్మా గాంధీ. అవునండి. పుట్టి శ్రీరాములు గారు. బాబు ఏమి చెప్పమంటారండి? అమ్మాయికి దైవభక్తి, నాకు దేశభక్తి అండి. అమ్మాయికి దైవభక్తి, నాకు దేశభక్తి బాబు. సరే అన్ని బాగానే ఉండే కానీ చెప్పండి. ఈ మధ్యలో ఒక పోలీసు వాళ్ళు పుట్టి చెప్పకూడదు. మనకెందుకు బాబు? ఎందుకంటే నీ వృత్తికి ఆ గుర్తికి చిలికి. సరిగని చెప్పండి. ఈ పుట్ట ఏమిటి? ఆ పుట్ట బాబు మంచి వయసులో ఉన్నప్పుడు నాదేనండి. పుల్ల నీదా? అవునండి. ఇరుగువైపు ఎగరెత్తున్నాముండా. ఆ పుల్ల నీది? నాదేనండి. నువ్వేందు మరి కాలు పెకెత్తావు? అది భరతనాట్యంలో భంగిమలు బాబు. భంగిమా నీ అమ్మ? అదనమాట. సరిగని చెప్పండి. వచ్చి చాలా చెప్పిందిగా. అవునండి. అమ్మాయిని ఒకసారి పిలిపిస్తే. అమ్మీ ఎంతసేపు ముస్తాబు? నా సుబ్బారావు గారు, నా సుబ్బారావు గారు, నా సుబ్బారావు గారు ఒకే రీతిని కలవరించింది. నాయన రావి ఇస్పెక్ట్ ఆసు. ఆసు కాదు, గుత్తులు గుత్తులు కట్టలు కట్టలే. నా కాసులు రాయిడే, నా కాసులు రాయిడే, నా కాసులు రాయిడే. ఏమి చెప్పమంటారు బాబు గారు? ఏం చెప్పొద్దు, ఉన్నమాట చెప్పు. నాకు ఉన్నది కాక లేదు, నా తలకాయలు తీసుకొచ్చి చెప్పనా? మొన్న మేజవని కచేరీలో మిమ్మల్ని చూసిందంటండి. అవును బాబు. ఏ విధంగా చూసిందా? మీరు మా ముందు కూర్చుంటే మేము మీ ముందు చక్కగా నాట్యం చేస్తాం గాని ఏ విధంగా చూసిందో చెబుతాను వినండి. సరస్సుగా దరి చేరరా సమయానిదే, సరస్సుగా దరి చేరరా. భరతనాట్యంలో భంగిమలు బాబు. అసలు నేను వచ్చింది భంగి చూడడానిక, ఇక అమ్మాయి బాగా కలపం చూడడానికి. వచ్చిన దాని నుంచి అమ్మాయిని పిలువు, అమ్మాయిని పిలువు అంటాడు కానీ ముండా కొడుకు చేతిలో ఒక్క రూపాయి బిల్ల పెట్టాడంటండి. అడుగుతా వేస్తా, గేల వేస్తా ముండా కొడుక్కి. బాబు అల్లుడు గారు రాగానే అడిగితే ఏమని అనుకుంటారని అడగలేకపోతున్నాను. ఆయన అడగమంటారా? అడగమంటారా? మీ దగ్గర అసలు అది ఉందా? అంటే సొట్టముక్కండి. అరవకంటే అమ్మాయి ఇంటి అసహ్యపడుతుంది. పెద్ద మీద మచ్చకి చుట్టుమనుకోలేదు. ఏమైంది? అయ్యింది పోయింది, అల్లం సొంత అయిందని ఇంకా నా దగ్గరికి ఎవరు వస్తారు? నా ప్రజలు సపోర్టారు బాబు. అట్లా చుట్టుమనుకోలేదు. ఏమైంది? దాన్ని చుట్టముక్కంటే చుట్ట కాల్చే చుట్టముక్కండి. మీకు అర్థం కాలేదు. అదే తప్పుగాడు చుట్టూ మానుకోకూడదు అన్నది. మానుకోమంటారా? అలవాటైంది ప్రారంభం అటో ఇటో అన్నట్టుగా మానుకుంటే ఒక్కసారి ఎలాగో బాబు? సరేలే, నాకు చుట్టాభ్యాసం లేదు. చెవులేపు సిగరెట్ పొట్టు పొట్టు సిగరెట్. నాకు సిగరెట్ అభ్యాసం లేదు నాయన. మరి ఏం అభ్యాసం ఉంది? నాకు చుట్టముక్కే కావాలి, లేదంటే ₹1 డబ్బులు ఇవ్వండి. రూపాయి డబ్బులు? కూర్చాను 5 నిమిషాలు కలిపి డబ్బులు మొదలుపెట్టి ముండా
ఏంటిది ఎంతో కొంత ఇవ్వండి బాబు. అదే ఆ. ఇద్దామనుకుంటున్నా. ఆ. దొంగ కోళ్ళు కొట్టున్నాడు. ఏదో వ్యాపారం అనుకున్నాను కానీ ఇట్లాంటి వేషాలు కూడా ఉన్నాయి ఉండకూడదు దగ్గర. లచ్చప్ప గారు నా జేబులో సై పెట్టారేమిటి? అయ్యో ఏ చాయ్ సరే లచ్చప్ప గారు ఇంకా నాకు ఒక చోట పెట్టబోయి ఇంకో చోట పెట్టేవాడు కాదు ఉండకూడదు. ఐదు ఇప్పుడు తీసుకుని నీదా నాకు ఏమనుకున్నాలే అందుకని ఎంత పెట్టినాడు తగలేదు అమ్మకం కూడా సరే ఎంతలు అడిగింది ఎంతో కొంత ఇవ్వండి బాబు. నువ్వు అడిగింది వన్ను ఆ, నాకు కావాలి విన్ను ఆ. నీకు నిలుస్తున్నట్టన్నా అబ్బో అబ్బాయి గారు దర్జా బాగా. ఎంతబ్బా ఇటా చెప్పండి, చిల్లరమ్మంటారా ఏమన్నా మళ్ళీ? ఉంచుకో సరే బాబు. బాబు మా అమ్మాయి అండి, మా అమ్మాయి 16 సంవత్సరాలు పెంచాను చింతామణి అనే అమ్మాయిని. సరే అది చెబుతాను కానీ తర్వాత ఇంతకే తమరిది ఏ వ్యాపారము? ముందా ఆ, వజ్రాల వ్యాపారం ఆ? వజ్రాల వ్యాపారం వజ్రాల వ్యాపారమా? ఆ. ఇవన్నీ వజ్రాలేనా? ఎన్ని ఏనుకున్నా వజ్రాలు నవరత్నాలు ఎవరు? గోళ్ళు ఎవరో మరి చిల్లర కొట్టంటే విన్నాను బాబు. అది కూడా ఉందిగా ఉందా బాబు? ఓ. మంచి పని చేశారు చిల్లర బాబు. కొట్టింది. ఆ. శ్రీరామనవమి వస్తుంది, కొద్దిగా పట్టి చెబుతాను గాని రాసుకుంటారా నాయన? పట్టేగా పని చేస్తారు ఆహా. చెప్పు బాబు ఆ. శుభమా అంటే మా ఇంటికి వచ్చారు. ఆ. శుభానికి చూసి పసుపండి ఎంత ₹1 రాయండి. రూపాయి పసుపా ఆ, అంత సేమ్ గా ఉంది 5 రూపాయలు పసుపు వేసుకో 5 రూపాయలు పసుపు అంతేనంటారా? వేసుకో 5 రూపాయలు పసుపు ₹1 కుంకుమ రాయండి. 10 రూపాయలు కుంకుమా అవునండి. ఏం మరి అనుకోని సార్ రాదు నీకు రాస్తున్నారా? ఒక బస్తాన్నర జీడిపప్పు, బస్తా బాదం పప్పు, బస్తా బస్తా పావు బస్తా పంచదార. ఓమ్మో, బస్త జీడిపప్పు బస్త బాదం పప్పు గన్నేరు పప్పు అవసరం లేదా అమ్మో, తల్లి పిల్లలు చచ్చిపోవు. బస్త పిడకలు బండి కట్టలు తాగుతా అమ్మకలు బస్త పిడకలు బండి వదలొద్దు పిడకల పనులు తర్వాత తెద్దరు అని కానీ ఇంతకీ తెస్తున్నారా మీరు? అమ్మాయిని పిలుస్తాను. బాబు అమ్మని పిలుస్తావుగా 16 సంవత్సరాలు పెంచాను చింతామణి అమ్మాయిని, మగవాడి కంటికి కనపడకుండా పెంచాను. మీ చేతుల్లో పెడుతున్నాను. అమ్మాయి మన్మథ మొలకనాయన. మొలకే అమ్మాయి మాట అబ్బాయి లేడు మోటుపై గెల. అమ్మాయి కర్రు, 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 కర్రు అంటూ. అమ్మాయి పంచదార చెలక బాబు మా అమ్మాయి అండి, మా అమ్మాయి అండి, ఈ అమ్మాయి మళ్ళీ పుష్పం బాబు. అబ్బా 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 బాబు పిలుస్తా మీకు ముస్తాబు చేయడం కోసమని. ఎక్కడికి వెళ్ళి ఏమేమి తెచ్చిందో చెప్పమంటారా? చెప్పనా? దుబాయ్ వెళ్ళి చెంటే తెచ్చి, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చి, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు 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 చెమ్మ తిరిగి చెమ్మ తిరిగి అసలు మనిషింటికి వచ్చాడు ఈ ముండకి అర్థం కావట్లా ఎంతసేపు ఈ ఉత్తుపాటు పడుతుంది ఏదో ముండ ఏమిటమ్మా నీ మారము? నల్లగా ఉన్నాడా? నల్లగా ఉంటే మనకెందుకు, ఎర్రగా ఉంటే మనకెందుకే? మనకు కావాల్సింది రూపాయి గాని. నల్లగా ఉన్నా గాని ముండా కూడా నేరేడుకెళ్ళాగా అడుగుతున్నాడు. రావే గారు ఏమండి? అమ్మాయి నా గురించి ఏంటో చెప్పుకుందట్టుకుంది ఏం చూస్తుంది అప్పుడు మేజమనీ కచేరీలో చూసినప్పుడు ఆ. మీరు ద్వారపండులాగా ఉండేవారంట. ఇలాగ మరి ఇప్పుడు కాస్త నల్లబడ్డారని అమ్మాయి బాధపడుతుంది నాయన. వస్తాయి ఆపరేస్తూ యాభై ఈడు కదా ఈడు ఇక్కడ నయం ఉంటాయండి అసలు అసలు వెళ్తే నేను అమ్మ తోడు ఈ తోడు
బాబు అమ్మాయిని పిలుస్తాను. దిమ్మ తిరిగి దిమ్మ తిరిగి దమ్మ దమ్మడి దిమ్మ తిరిగి. నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన, నాగమల్లి కోనలోన నక్కింది లేడి కోన. ఎరవేసి గురుతూసి పట్టాలిరా మామ, పట్టాలిరా పట్టాలిరా మామ, పట్టాలి మామ. కళ్ళల్లో కైపుంది ఒళ్ళంతా దిగుంది, కళ్ళల్లో కైపుంది ఒళ్ళంతా దిగుంది. రెండిటిని కలిపావంటే నిన్ను వదులుకుంటుంది మావో. నాగమల్లి తోనలోన నక్కింది లేడుకోన, నాగమల్లి తోనలోన నక్కింది లేడుకోన. నల్లగా ఉన్నాడా? నల్లగా ఉన్నాడని సందేహం. అవునే, లైటింగ్ మాస్టర్ లైట్లు తీసేసాడో కనుక ఈ నలుపు కనపడదు, ఎరుపు కనపడదు, అంత ఒక్కటి. అయినా నేను నీ వయసే నాకు లేదు కానీ, లేకపోతే ఈ కుర్రోళ్ళందరూ ఏమైపోయారే. అదిగో నేను వెళ్ళి నడాలు జారిపోయింది. చూడు ఎక్కడ కూర్చున్నారు పంచలు కట్టుకొని. ఇదిగో నేను ఇక్కడే ఉంటాను, ఆ బాధ పడలేను. కానీ ఏమండి ఏమండో సుబ్బారావు గారు, ఏంటి కరెంటు కొట్టింది ఏమిటండి? ఏమండి ఏమిటి? పంట పడిందండి. ఏమండి అక్కడ ఏదో మమ్మ ఉంది కదా అని మనసును కాస్త సందేశించి వెనుక ఉంటే కాలు కదలు ప్రేమండి. ఎవరు చూసి ఎట్టో
ఏమండి మీరు భయపడు. ఏమండి ఏమైందండి హ, మీరు భయపడదు. మీరు భయపడి కావండి. ఏమైందండి ఏమండి చెప్పండి లోపల ఏందో చప్పుడు ఏంటండి? నేను చూసి వస్తాను ఆగండి ఏమండి లోపల లోపల మీరు అంగనాయికి వచ్చిందండి ఓమ్మో మునిగింది నా కొంప. నా ఇంట్లో పెట్టి నా లోనికి ఇస్తుంటాను, మీరు వాగిస్తారు. ఏమండి ఏమండి వెళ్ళిపోవాలా? అటు అమ్మకు వండిచ్చా. ఇటు ఇలాగ అమ్మకు వండిచ్చా. ఇచ్చారు యాభై నిలబెట్టి 50 నేను వెళ్ళిపోతా. ఉంచారు ఆ? 50 ఉంచుకొని ఆ. 50 ఎందుకండి ఏంటండి? మీ ధైర్యం ఎంత బాగుందానండి కాళ్ళు కొన్న చెప్పులు సంకల పెట్టుకుని బుడుకు 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 కింద వేయండి. నాకు తెలియకలేదు. వెయ్యండి ఏమండి లోపల చప్పుడు ఏమిటో చెప్పనా మా చెల్లెలు చిత్ర ఏది మన చిత్ర? అవునండి ఏమండి చెప్పండి దానికి ఎన్నో ఇయ్యచ్చు. ఆ? దానికి ఎన్నో మొన్ననే 12 వెళ్ళి 13 వచ్చినాయి ఇంక చెప్పలేం మరి. ఆ? అది 11 వయసులో ఏంటి పాలగొట్టుకునే వయసు చిన్నపిల్ల కదా. అవును ఏదో ఒకటి అయిపోద్ది, ఏదో ఒకటి. ఆ. ఆహా. అవునా అవునా ఏమండి అది మీ ముద్దుల మరదలు కదా మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా మీరు ఒకసారి పిలవండి పిలవండి అబ్బా. ఏమో ఏమండి రాదండి. ఏమిటది అస్సు అస్సు అది కుక్క పిల్ల అనుకుంటున్నారా కుక్క పిల్ల నేను పిలుస్తాను మీరు చూడండి ఆ? చిత్ర కమాల్. వాయమ్మో ఏమండి అది పిలుపంటారా ఏమండి చిన్నగా చిత్ర అని పిలవలేరు నేను పిలుస్తాను మీరు చూస్తారా రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, రామ్మ చిలకమ్మ, ప్రేమ మొలకమ్మ, పాడే ఏమండి ఎక్కడ పట్టుకొని లేపాలి ఎక్కడ పట్టుకొని లేపమంటున్నారు ముందు పట్టుకొని లేపాలంట చిత్ర ఏంటి గుజ్జు గుజ్జావు? అదా అమ్మ తోసింది బావా నిన్ను అమ్మ లోపల తోస్తే వచ్చి నా మీద పడ్డా. రివేజ్ పడ్డా మరి నేను తోస్తాను, తిరిగి అమ్మ మీద పడతాను బావా అమ్మ తోస్తాను. నీ మీద పడతాను బావా ఈ తోపుడు చెప్పింది. ఏమండి అమ్మాయికి ఈ తోపుడు చెప్పింది. నేను ఆ తోపుళ్ళాట తోపుళ్ళాట ఏంటి తోపుళ్ళాట భలే ఉంటుంది ఆడుకుందామా తోపుళ్ళాట బాగుంటుంది. ఆడుకుందామా మా పక్క నుంచో బావగారు మా పక్క నుంచోండి చిత్ర అబ్బా ఏది నేను పడతా. మా అక్క పక్క నుంచుంటే బావగారు ఓయ్.
మా అక్క పక్క నుంచుంటే ఎలా ఉందో చెప్పరా బావా? ఎలా ఉంది? అందమైన బావా, చందమామ లాంటి బావా, పెడతారా ఉన్నావా? ఏంటది? అద్దం పట్టానా? అయితే అమ్మ అద్దం పట్టు వస్తా. ఎంత ఉంటుంది? కనబడరా? వద్దా? వద్దు బావా. బావా అయితే నా చిన్న బుజ్జి బిల్ల అద్దం అయ్యో అందగాడా, మీకు కావాల్సిన అన్నదాలు నా గది నిండా ఉన్నాయి. వెళ్దామా? అటో కద్దామా, ఇటో కద్దామా, పైన కద్దామా, కింద కింద అబద్ధం కదండి. లోపలే బావా.
అన్ని లోపల పెట్టుకొని బయటకు వచ్చావా? ఒకే పెట్టుకోవట్లే. అన్ని లోపల పెట్టుకొని బయటకు ఎందుకు వచ్చావు బావా? నువ్వు లోపల ఉంటావా లోపలికి వస్తావా? బయటకు వస్తావా? మరి ఆ, అక్కని లోపల పోయి ఆ, ఎవరు చేసుకుని ఎక్కడ ఉండు. ఆ, బావా లోపల పోయి అక్కని ఎవరు చేసుకుని ఎక్కడ ఉండు. ఎవరు చేసుకుంటావా? బావా నేను కూడా వస్తాను బావా. చిన్నపిల్లలు రాకూడదమ్మా. బావా చిన్నపిల్లలు రాకూడదమ్మా. బావా ఇది అసలే మళ్ళీ మళ్ళీ రాని రోజు బావా. ఆ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. గదిలోకి వస్తుంది అంటే రానివ్వండి. నేను చిన్న కూడా పిల్ల వస్తాను కదా, బావా. చూసి నేర్చుకుంటా. బావా ఆ, ఎందుకు ఏం చేస్తా నువ్వేం చేస్తావు? లోపల మీ అమ్మ అక్కని ఆటాడుకుంటాం. ఆట ఆడుకుంటే నేను కూడా మీరు మంచం మీద ఆడుకున్నారనుకో నేను మంచం కింద నుండి చూస్తా బావా. మేము మంచి కింద ఉంటే నేను మంచం పై నుండి చూస్తాను బావా. ఏం చేస్తాము? ఆ, ఊరికే ఆడుకుంటున్నాను. నువ్వు చూసానుకో. ఏమండి ఏమండి ఏమండి? చెప్పండి. కాదండి. ఆ. నేను తొందర పడుతుంది. అమ్మకు లేట్ అవ్వకూడదు. ఏమండి? గదిలోకి వెళ్ళదు కానీ మా చెల్లెలు చిత్ర చక్కనిదా, రంగనాయకి చక్కనిదా? ఇదిగో, ఆ చెప్పేవారికి డబ్బు మొత్తం నీకే. డబ్బు మొత్తం చెప్పండి. ఆగండి. మీరు ఆగండి చెప్పు. ఏయ్, ఏడప్పుడు ఎదురు నుంచి వస్తున్నారేంటి? పైకి బాగానే ఉంది. ఆ, మీరు కింద నుంచి చెప్పు. ఏయ్, కింద తొట్టు ఏమిటది కింద చూసేది? కింద తొట్టు ఏంటి? నువ్వు కింద ఆ? ఇప్పుడు ఆ, మరి బంగారం ఏం చేస్తాం? ఏం చేస్తాం? రాజు నాన్న అర్థమయ్యేది. అందుకే ఒకసారి కింద చూద్దాం. ఏం బావా అన్నం కింద ఉంటుందా? అన్నం కింద ఉంటుందా? కింద కింద ఏయ్, కింద ఉంటుందా? అన్నం కింద ఉంటుందా? ఒకసారి వంచి చూద్దాం. ఏం చేయాలి? ఆగండి. కింద కాలు పోతు. కాలు పట్టండి, ఎలా చూడాలని దొంగ చూస్తారా? కాలు పెట్టి చూద్దాం. వాచ్ చేయరా బావా? ఓకే. వాచ్ చేయరా బావా? చిన్నపిల్ల దగ్గర కిందకి. నేను చాక్లెట్ కొనుక్కుంటా. చిన్నపిల్ల కిందకి. చాక్లెట్ కొనుక్కుంటా. ఏమండి? నేను ముళ్ళు వచ్చేప్పుడు ఆ, ఇక్కడ దెబ్బలు ఉంది. ఎందుకు? అట్లే మధ్యలో కొన్ని మంచాలు కాదు. ఏండి? ఇంక చుట్టుపక్కల చెవులు ఎక్కడ ఏమైంది? ఇక్కడ దెబ్బతిన్నది. ఎందుకు? ఎందుకు? తక్కువ ఉందండి. ఏమిటండి? కక్కుకున్న ఇందాక అన్నం తిన్నదండి, అరగలేదు, అందుకే కక్కుకున్నదండి. వాటి చేసుకోండి. అదేనండి. చుట్టుపక్కల చెవులు ఉంది. ఎందుకు? ఏమిటది? ఏయ్, ఏయ్! యా, పడిపో. ఇక్కడ చూడు. ఏం బావా? ఏయ్, ఏమిటి మీరు చేసే పని ఏమిటండి? ఇక్కడ ఉన్న చూడే ఏం బావా? ఏం బావా అది అంటుంది? కొత్త 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 బాగానే ఉంది బావా, బాగానే ఉంది. చూడే. నానా ఆ, నానేడు బావా. నాన్న ఇద్దరు ఉన్నారు. లేరా? లేదు ఇద్దరు ఉన్నారు. ఆయన ఏమన్నా తెలుసా బావా? కుయ్యా! 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 300 రూపాయలు నీకు. 300 రూపాయలు అమ్మాయికి. నడవాలా? డబ్బులు ఎడుతా.
నడకేనండి. మా అమ్మ నేర్పించిన హంస నడకండి అది. అది నడకనుకుంటాను. నడకేనండి. నడిచాను కదా బావా, బాలేదా? చెప్పాలి నడక. మరొకసారి మీరు నడిచి చూపించచ్చు కదండి. నడిచి చూపించు బావా. అమ్మో, నా బాగుంటుంది. నడు బావా. నడు. ఇది నడక బావా. అందంగా ఉంది, అందంగా నాకు ఉంది. తెలిసి కనీసం 10 మంది ఎంబడబడుతూ చాలా బాగుంది బావ నడక. అబ్బా ఒకసారి అంటే నడిచి చూపించమ్మా. చాలా బాగుంది బావ నడక. ఏమండి, మా చెల్లెలు డబ్బులు ఇచ్చిందా? ఇచ్చిందా? తిరుపతి ఏం చేసుకుంటారు? ఏం చేసుకుంటారండి? అది సరే కానీ మరి చెప్పనే లేదు. మా చెల్లెలు చిత్ర చక్కనేదా, రంగనాయకి చక్కనేదా చెప్పనే లేదు నేను చెప్తాను చెప్పండి. అండి. మా చెల్లి చిత్ర చక్కగా ఉందా? సరే అయితే వాళ్ళు వెళ్ళలేదు, అది ఏం బాగుంటుంది? సరేనండి. మీకు మర్యాద చేయలేదు కదా, మర్యాద చేస్తాను రండి. అయ్యో ఏమండి, పడిపోయారేమిటండి? పడిపోయారేమిటండి అలాగా? ఇది మీ అమ్మ అబ్బబ్బా, వీడప్పుడు ఏం కాలిపోను. వచ్చిన మొదలు చూస్తూనే ఉన్నాను. ఉంగరాలు చూడండి, చూసుకోవడం, మురిసిపోవడం. అయినా 5 నిమిషాలు. అవి ఆయనకి తెలియకుండా మా అమ్మ పోషణంలోకి వెళ్తే ఏం చేస్తాను పాపం. అయినా కొత్త స్థానిక అడగ పోయినప్పుడు కోడగాంట్లకు పుట్టుపుండ్లలో ఇది కూడా ఒక మాయదారి బలక రోగం. రాగమ్మ